కర్మకాండాలు చేస్తుంటారు కదండి. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారికి జుట్టు తీస్తారు కదా, మరి అలా ఎందుకు చేస్తారు? అది కూడా ఒక భాగమా అంటే భాగమే. ఎల్లాజీయంలో దీని గురించి కూడా చెప్తారు. కర్మలో భాగమే ఇది కూడా. ఎవరైతే వారు ఆ కార్యక్రమం చేస్తున్నారో తల్లి కానీ తండ్రి కానీ మరణించినప్పుడు పుట్టడం గిట్టడం తప్పదు కదండి. పుట్టినప్పుడు ఎప్పుడైనా గిట్టక తప్పదు. కాబట్టి ఆ సందర్భంలో వారికి ఇలా తలనీలాలు తీస్తారు, జుట్టు తీస్తారు. తీసినప్పుడు ఎందుకు తీస్తారు అసలు అని అంటే, అతనిలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో అది లేకుండా కేవలం మమకారం మాత్రమే ఉండి అన్నిటినీ ఎందుకు కూడా విరక్తిగా ఉంటూ కేవలము నేను చేయవలసినటువంటి పని ఇది మాత్రమే, ఈ కర్మకాండ ఏదైతే ఉందో, ఈ కర్మ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే చెయ్యాలి అని చెప్పి. అందుకనే మనకి చెప్తారని అంటే ఒక రకమైనటువంటి వైరాగ్యం అనమాట. మనకి 3 రకాల వైరాగ్యాలు చెప్తారు చూడండి. ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని. ప్రసూతి వైరాగ్యం అంటే ఎవరన్నా కన్నప్పుడు అమ్మో నొప్పులు పడుతున్నప్పుడు అమ్మో ఇంత బాధ, ఇంకా చాలు ఈ బిడ్డ చాలు అనుకుంటారట. కానీ మళ్ళీ రెండో బిడ్డకు వచ్చేసరికి మురిపోం అనమాట. అది ప్రసూతి వైరాగ్యం. పురాణ వైరాగ్యం, పురాణం వింటున్నప్పుడు కూడా మనకు ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. వచ్చి ఈ జీవితం ఏముంది అంతా మిచ్చ, ఇంతే కదా, దీనికోసమే ఇంత పాకులాడుతున్నాం మనం అని చెప్పి అనుకుంటామట. ఇది పురాణ వైరాగ్యం. ఇక శ్మశాన వైరాగ్యం. శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టెలో కాలిపోతున్నప్పుడు, ఆ కట్టెల్లో ఈ కట్టె కాలిపోతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమిటి ఎంత తాపత్రయపడుతున్నాం మనము, తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టడానికేనా అని చెప్పి అక్కడ అనుకుంటారట. అది శ్మశాన వైరాగ్యం. అంటే ఇప్పుడు దీన్ని ఇచ్చేది ఎందుకనంటే ఈ రకమైనటువంటి పరిస్థితి కోసం. ఈ లౌకికమైనటువంటి ఇహం పైన ఆ 10 రోజులు కూడా వారికి వేటి మీద కూడా భ్రాంతి లేకుండా కేవలము పితృదేవతలకు చేసేటటువంటి ఆ కార్యక్రమం మీద మాత్రమే దృష్టి మరల్చే విధంగా. ఇది జుట్టు ఉందనుకోండి అందంగానూ ఉంటుంది కదా, జుట్టు లేకపోతే కొంచెం అందానికి వేరుగా ఉంటుంది కదా, అందుకని. అంటే అందవిహీనం అని కాదు అక్కడ, అంటే అంత అందం మీద మమకారం లేకుండా ఉన్నట్లు అని. అందుకు దీనికి జుట్టు తీస్తూ ఉంటారన్నమాట కర్మకాండ చేసేటప్పుడు.